శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలలో సామాజిక సమీకరణాలను మార్చాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు, ప్రయోగాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దశాబ్దాలుగా అక్కడ పాతుకుపోయిన ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన 2 కుటుంబాల ముందు అవి ఏమాత్రం సాగలేదు. టీడీపీలో 4.5 దశాబ్దాలుగా కింజారపు కుటుంబం కుదురుకుంటే, కాంగ్రెస్ వయా వైసీపీగా ధర్మాన కుటుంబం గట్టిగా నిలబడింది. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఈ 2 కుటుంబాలదే జిల్లాలో రాజకీయ ఆధిపత్యం. కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా ఉన్న కాలంలో ఒకరు అధికార పక్షం, మరొకరు ప్రతిపక్షంగా ఉండేవారు. ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీగా కొనసాగుతోంది. అయితే ధర్మాన సోదరులలో మాజీ మంత్రి ప్రసాదరావు ఇప్పుడు ఎక్కడా సందడి చేయడం లేదు. ఇక కృష్ణదాస్ హడావిడైతే తగ్గింది. దాంతో వైసీపీ కళింగ సామాజిక వర్గాన్ని నమ్ముకున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పుడు అలక పానుపు ఎక్కారని తెలుస్తోంది. ఇక అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దూకుడు పార్టీకి చాలా మైనస్ గా మారింది. దాంతో జిల్లాలో అతి కీలకమైన సామాజిక వర్గంగా ఉన్న తూర్పు కాపులనే వైసీపీ ఇప్పుడు నమ్ముకునే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. దివంగత మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కుటుంబమే ఇప్పుడు వైసీపీకి అండదండగా నిలుస్తోంది శ్రీకాకుళం జిల్లాలో. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి రాష్ట్ర స్థాయిలో కీలకమైన క్రమశిక్షణా సంఘం సభ్యురాలిగా చేసిన వైసీపీ ఆమె సోదరుడు ఎమ్మెల్సీ విక్రాంత్ను జిల్లాలో మరింత కీలకం చేయనున్నారని తెలుస్తోంది.